మెడికల్ కాలేజ్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తూ పీపీపీ మోడల్ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం చేసింది. దాన్ని అడ్డుకుంటూ, దాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గ్రామ స్థాయి నుంచి కూడా నియోజకవర్గ స్థాయి వరకు ప్రతి చోట కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అంటూ వాళ్ళ భవిష్యత్తుని ఒక సంతకంతో మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమం హైదరాబాద్ లో కూడా విస్తృతంగా జరుగుతోంది. మీకు ఆల్రెడీ ఇంతకు ముందే చూస్తున్నారు. అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వైఎస్ఆర్సీపీ వెంకటరెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, అలాగే ఇప్పుడు రీజన్ మా కృష్ణుడు అన్న కూడా మాతో పాటు జాయిన్ అయ్యారు. సో ఇలా ప్రతి చోట కూడా వెళ్ళడం జరుగుతోంది. ఐటీ వింగ్ వీళ్ళ సహకారంతో ఎక్కడికక్కడ మనం ఈ 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఇప్పటికీ కొన్ని వేల సంతకాలు సేకరించడం జరిగింది. ఈ రోజున ప్రగతి నగర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ కూడా చాలా గొప్పగా ఇక్కడ ప్రగతి నగర్ లో 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతోంది. అక్కడికే మేము హాజరవడం కూడా జరిగింది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల సమర్పించి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. మీరు చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా చిన్న పిల్లలు, చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజున మాకి ప్రైవేట్ పరం చెయ్యొద్దు అంటూ సంతకాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే ఒక రాజకీయ ఉద్యమమో కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు చేసుకున్నటువంటి ఒక సంతకం. మీరు ఈ రోజు పెట్టేటువంటి ఒక సంతకం రేపు మీ పిల్లల భవిష్యత్తుని మార్చే అవకాశం లేకపోలేదు. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా మేము పిలిచే పని కూడా లేదు. ఇవాళ రేపు 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమం అనగానే వేల మంది హైదరాబాద్ లో కూడా వచ్చి ఇక్కడ సంతకాలు పెడుతున్నారు, ఆంధ్ర ఓటర్స్ చాలా మంది. అండ్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడ్డుకట్టగా నిలబడతారు ఈ ప్రైవేటీకరణ అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనకి. నిన్న మనం చూసుకుంటే కాశీబుగ్గలో కొన్ని వేల మంది భక్తులు దర్శనానికి వస్తే అన్ఫార్చునేట్లీ కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. 9 మందికి పైగా, చాలా మంది గాయాల పాలే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటి? అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది, మాకు సంబంధం లేదు, గవర్నమెంట్కి ఏం సంబంధం అని అడుగుతున్నారు కదా. మరి ఇదే కూటమి ప్రభుత్వం రేపు మెడికల్ కాలేజ్ ని ప్రైవేటీకరణ చేసిన తర్వాత అక్కడ సరిగ్గా వైద్యం అందకపోతే అక్కడ ప్రజల పక్షాన్ని నిల్చుంటుందా? అది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంది, మాకేం సంబంధం అంటారు. మరి అంతే కదా. ఈ రోజున గుడి విషయంలో అది ప్రైవేట్ది, మాకు సంబంధం లేదన్న కూటమి ప్రభుత్వం రేపు ప్రజల ఆరోగ్య విషయంలో ప్రజలతో పాటు నిల్చుంటుందా? ప్రైవేటీకరణ చేసిన తర్వాత నిల్చోదు ఖచ్చితంగా. ఇదే అందుకు ఉదాహరణ. నిన్న చెప్పిన వాళ్ళ నాయకులు చెప్పిన మాటలే మంత్రి నారా లోకేష్ గారు కూడా మాట్లాడారు. అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది, గవర్నమెంట్ కి సంబంధం లేదు అని చెప్పి. మరి సంబంధం లేదు అంటే ఈ రోజున నిన్న గుడి విషయంలో అయింది, రేపు మెడికల్ కాలేజ్ విషయంలో కూడా అవుతుంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రజలు గమనించాలి.